చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రం, జీవము కలిగిన సజీవుడమైన మా తండ్రి నీకు వందనాలు. అల్పుడను అయోగ్యుడను, ఏమాత్రము యోగ్యత లేని నన్ను ప్రేమించి నిలబెట్టావు. నేను కనుమరుగు కావాలి, నువ్వు కనబడాలి. నా మాట కాదు, నీ మాట వినబడు. నాతో కూడా మాట్లాడమని ఆశపడుతున్నానేసే బలపరచు. ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవి, గ్రహించే మనసు, దాని ప్రకారం జీవించే జీవితం ప్రతి బిడ్డకు అనుగ్రహించబడునుగాక. పౌలు మాట్లాడుతున్నప్పుడు లోదియా హృదయాన్ని తెరిచింది నువ్వే. ఆ తెరవబడిన హృదయంలోకి మాటలు వెళ్ళున్నట్లుగా పౌలు నిలిపి తన బ్రతుకును, తన కుటుంబాన్ని మార్చింది నీవే. ఈరోజు మా అందరిపై అయ్యా, నాడు అపోస్తలుడైన పేతురు కొర్నేలు ఇంట్లో ప్రసంగిస్తుండగా పరిశుద్ధాత్మ దిగి వచ్చను అన్యుల మీద సైతము ఈ వాక్యం తెలియపరుస్తుంది. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారో ఒక గొప్ప మార్పు, ఆశీర్వాదం నీ నామ మహిమార్థమై మేము బలపరచుటకు ఒక అద్భుతమైన కార్యము ఈ వర్తమానం ద్వారా జరుగునుగాక. సమస్త మహిమనికే అపవాదిని ఖండిస్తూ యేసు నామములో శపిస్తున్నాం. సన్నిధి నుంచి యేసు నామములో ప్రార్థిస్తూ మాటలు వింటకు వేగిరపడుతూ మా ప్రాణాత్మ దేహాలు మీ చేతికి సమర్పిస్తూ నీ మాటలు వింటకు వేగిరపడుతున్నాం మా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రైట్. మొట్టమొదటిగా దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నా. హల్లెలూయా. నేటి దినాల్లో అన్యుడేమి ఆత్మీయుడేమి అంటే దేవుణ్ణి అంగీకరించి దేవుని యందలి భయభక్తులు కలిగి దేవునితో సహవాసం చేస్తున్నా అని చెప్పుకుంటున్న ఆత్మీయుడేమి, దేవుని ఎరగని ప్రజలు అనగా అన్యులేమే. అందరూ కూడా ఆలోచిస్తూ ముందుకు సాగుతున్న విషయం ఏందనంటే, డబ్బుంటే ఏమైనా చేయొచ్చు. ఏందట? డబ్బుంటే ఏదైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎలాంటి పరిస్థితినైనా మార్చొచ్చు అని అనుకుంటున్నారు. ఈ డబ్బు కోసం చేయని పూజ లేదు, చేయని ప్రార్థన లేదు, వెళ్ళని మందిరాలు లేవు. ఆ పెద్ద సేవకుని హస్త నిక్షేపణం ద్వారా నాకు ధనం వస్తుంది, కొందరు వారికి ఉన్న అప్పులను బట్టి, అనారోగ్యాలను బట్టి కొందరు అనుకుంటున్నారు నా అప్పు పోత బాగుంటుంది, మందిరానికి వచ్చి అయ్యా నా అప్పుతోటి నెమ్మది లేదయ్యా, నా అప్పును తీసేయి అని అడుగుతూ ఉంటారు. అన్యులైతే పూజ చేస్తూ వారి విశ్వాసాన్ని బట్టి వారు ముందుకు సాగుతూ ఉంటారు. దేవుడు అంటా ఉన్నాడు, మీరు నాకు మొర్రపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇచ్చేదన్నా. సమస్య ఏదైనా కావచ్చు, ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా నువ్వు నాకు మొర పెడితే, నువ్వు నాకు ప్రార్థిస్తే, నువ్వు నన్ను తడితే, నువ్వు నన్ను వెతికితే నేను నీకు దొరుకుతాను, నా తలుపు తీస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బలపరుస్తానన్న దేవుడు. ఆ మాటను బట్టి ఆత్మీయుడు ఏం చేస్తా ఉంటున్నాడంటే, అయ్యా నా ఈ అప్పును తీసివేయని, అప్పు కోసం మాత్రమే ప్రార్థన చేస్తున్నాడు. నా ఈ అనారోగ్యం ఇంకెంత కాలం ప్రభువా, ఈ అనారోగ్యాన్ని తీసేయి ప్రభువా అని అనారోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇంకెంతకాలం నా భార్య మార్చబడడం లేదు, నా భార్యలో మార్పు లేదు, నా భర్తలో మార్పు లేదు, నా కుటుంబంలో దీవెన లేదు, నా పొలంలో పంట లేదు,
నా గిన్నెలో పిండి నూనె లేదు అని ఎంతగానో దేవుని దగ్గర ప్రాధేయపడుతూ ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నా బ్రతికి ఇంకెప్పుడు మారుతుంది, ఇంకెప్పుడు నా కన్నీళ్లు తొడవబడతాయి, ఇంకెప్పుడు నా దుఃఖము దూరం అవుతుంది, ఇంకెప్పుడు నా బాధ నుండి నేను విడుదల పొందుకుంటానని వారి వారి అవసరాలను బట్టి వారి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా మంది ఈ అవసరం తీరాలంటే నాకు ఈ పని దొరకాలని ప్రార్థన చేస్తున్నారు. పని చేసి వచ్చిన డబ్బుల ద్వారా అవసరాన్ని తీర్చుకునేవారు కొందరైతే, పని చేయకుండా ఇతరులను మోసం చేసైనా సరే నేను బ్రతకాలని ఆలోచన చేసేవారు మరికొందరు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారికి ఏదైనా అవసరం ఉంటే అవసరం నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది? ఈరోజు దేవుని మందిరానికి నడిపించబడుతున్న నీతో నా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆత్మ చెప్తున్న మాట చెవి కలిగిన వారు వింటుగాక. ఆమేన్. ఈరోజు దేవుని యొద్దకు నడిపించబడిన నీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలా. పిల్లల డిస్టర్బెన్స్ని బట్టి, లేదా పని ఒత్తిడిని బట్టి, అక్కడిక్కడ డబ్బులు కట్టే ఉన్న పరిస్థితిని బట్టి శరీరం మాత్రం ఇక్కడ ఉండి ఆత్మ మరెక్కన్నో ఉండేటట్టుగా వీలు చేసుకోవద్దు. దయచేసి అలా ఉండడానికి వీల్లేదు. ప్రాణాత్మ దేహము ఇక్కడనే పెట్టుకోండి. ఈరోజు వినబోయే వర్తమానం గనక నువ్వు చాలా జాగ్రత్తగా వినగలిగి నిన్ను నీవు మార్చుకోగలిగితే ఈరోజు నీ బ్రతుకు మార్చబడబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఈరోజు నా బ్రతుకు మార్చబడబోతుంది. అందరం చెప్పాలా, ఈరోజు నా బ్రతుకు మార్చబడబోతుంది. చెప్పాలా, ఈరోజు నా బ్రతుకు మార్చబడబోతుంది. ఈరోజు నా బ్రతుకు మార్చబడబోతుంది. ఈరోజు నా బ్రతుకు మార్చబడబోతుంది. ఆమేన్. అలా వినాల వాక్యాన్ని. ఇక్కడ రైట్. దేవుని మందిరానికి వస్తున్న నీవు దేవుణ్ణి ఏం అడుగుతున్నావు? ఒక దగ్గర 10,000 కట్టేది ఉంది. ఆ 10,000 కట్టాలి ప్రభువా, 10,000, లేదా 10,000 తీర్చుటకు నాకు పనినియ్యి అని ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఏమంటున్నాడు? ఈరోజు చాలా మంది ఆ 10,000 దొరకకపోయేసరికి మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పట్టుకొని, అయ్యా నీ బాంచను, నాకు కొంత అప్పు నిత్తి కడతాను, నా అవసరం తీర్చుకుంటానని చెప్పేసి భయంకరంగా కన్నీరు గారుస్తూ 5 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీ కూడా తీసుకొని వచ్చి వారు చేసిందంతా మిత్తిలు కట్టుకుంటూ కుటుంబాన్ని నానా రకాల బాధల్లో నింపుతున్న వారు లేకపోలేదు ఈ సమాజంలో. నా ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా. దేవుణ్ణి కలిగి దేవుని యందలి భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుని మాట వింటున్న నీవు అలా ఉండడానికి లేదు. మరి ఎలా ఉండాలా? ఒక పని జరగాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, ఇంకేది చేయాలన్నా డబ్బే అవసరం. అప్పు తీరాలన్నా, పండుగ జరగాలన్నా, ఇంకేం జరగాలన్నా డబ్బే కావాలా. ఏం చెప్తుంది బైబిల్? ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. అందులో సెకండ్ లైన్. అయితే చదవాల 561 ప్రసంగి 10:10. ఏందట? ఇనుప ఆయుధము
చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. గొడ్డలు అందుకొని చెట్టును కొడతాం. ఈ గొడ్డలి గనక పదును చేయకపోతే, రాకపోతే దాని మీద బల ప్రయోగం ఎక్కువ చేయాల, సమయం ఎక్కువ పడుతుంది, మన శక్తి కూడా ఎక్కువ ఉపయోగించాల్సి వస్తుంది, వినియోగించాల్సి వస్తుంది. అయితే దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, అది నీవు షార్ప్ చేయకుండా కొడితే నీకు స్ట్రగుల్ అనేది ఎక్కువైతుంది. అయితే ఎక్కువ బల ప్రయోగం చేయడాన్ని బట్టి ఆ మొద్దు, ఆ ఇనుప ఆయుధం ద్వారా మొద్దు కొట్టబడుతుంది లేదా నరకబడుతుంది అంటే తప్పు. అయితే బలము తక్కువ, జ్ఞానం ఎక్కువ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఒక పని చేయాలంటే, నాకు బలం ఉంది కదా నేను ఏదైనా చేస్తా, నాకు ధనం ఉంది కదా నేను ఏదైనా చేస్తా అనుకుంటాడు మానవుడు. కానీ దేవుని వాక్యం తెలియపరుస్తుంది, జ్ఞానం కావాలి, ధనం కాదు. మొట్టమొదటిగా కావాల్సింది ఏంటిదట? జ్ఞానం. ఈరోజు ఆత్మీయులుగా ఉన్న వారందరూ కూడా మందిరానికి వచ్చి దేవుణ్ణి ఏమడుగుతున్నారంటే, అయ్యా నాకు డబ్బు కావాలా, ఈ రాత్రికి రాత్రి 1 కోటి రూపాయలు దొరికితే బాగుండయ్యా, నా బతుకంతా మారిపోతుంది అనుకుంటాను. దేవుడు ఏమంటాడు తెలుసా? ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలం బిడ్డ. ధనాశ కలిగిన వాడు నష్టములోను, నాశనములోను, ఉరిలోను, శాపంలో పడుతున్నాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కానీ ఈరోజు ఈ మందిరానికి వచ్చి అంటూ ఉంటాడు, ప్రార్థన చేస్తాడు, అయ్యా నాకు ఒక్కసారి ఈ అప్పులన్నీ తీర్చో 10 రూపాయలు ఇంక వెనకకి వేసుకుంటట్టు ఉంచరాదు ప్రభు, ఇయ్యరాదు ఒక్కసారి ఏదైనా. అలా ప్రార్థన చేస్తుంటాం. ఎంతకాలము చెమటోర్చి కష్టపడి కూడబెట్టాలయ్యా? వెండి నాది, బంగారము నాదని వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు కదా, అదేదో ఇయ్యరాదు ప్రభా. హల్లెలూయా. అదేదో ఇయ్యరాదు, నాకెందుకు ఈ కష్టం అని చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక పని జరగాలంటే పైసలు కాదు కావాల్సింది, కార్యసిద్ధికి జ్ఞానం ప్రధానం. పని జరగాలంటే దానికి కావాల్సింది అమౌంట్, పైసలు కాదు, దానికి కావాల్సిన ప్రధానమైంది ఏందయ్యా అంటే జ్ఞానము. ఇల్లు విషయంలో కావచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, అనారోగ్య విషయంలో కావచ్చు, సమాధానం లేని పరిస్థితి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానీ జ్ఞానం కావాలని ప్రార్థన చేయాలా. హల్లెలూయా. ఏం చేయాలా? జ్ఞానమే ప్రధానము. ధనం కావాలి, కావద్దంటలేదు, కానీ ధనం కన్నా కూడా ప్రధానమైంది, ప్రాముఖ్యమైంది, మొట్టమొదటిది ఏంటయ్యా అంటే జ్ఞానము. హల్లెలూయా. ఏందట? జ్ఞానము. అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, జ్ఞానము లేకయే నా జనులు నశించిపోవుచున్నారంటాడు. హల్లెలూయా. ఏందట? జ్ఞానము లేకయే నా జనులు నశించిపోతున్నారు. ఒక్కసారి మనం చూద్దాం. జ్ఞానము లేకయే అపహసించుచున్నారు, అపహసించబడుతున్నారు. జ్ఞానము లేకయే బాధపడుతున్నారు. జ్ఞానము లేకయే సామెతల గ్రంథం 1వ అధ్యాయం
22వ వచనం. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. దేవుడు అంటున్నాడు, ఇదిగో జ్ఞానము లేకపోతే బుద్ధిహీనునిగా, బుద్ధిహీనురాలిగా ఉంటా. ఇంకెంతకాలము జ్ఞానము లేని స్థితిలో ఉండాలని అనుకుంటున్నావు? ఇక్కడనైనా నీ జీవితాన్ని మార్చుకో. కార్యసిద్ధి కావాల్సింది ధనము కాదు, జ్ఞానము. ఆ జ్ఞానము కలిగి జీవించు, నీ బ్రతుకు బాగుపడుతుంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒక దగ్గర 10 రూపాయలు కట్టాలనగానే పానం అంతా అతలాకుతలం అవుతుంది. ఎట్లా 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 ఈ 10 రూపాయలు ఎట్లొస్తాయి, ఏమవుతుంది అని చెప్పేసి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ధనం కాదు, ఏ అవసరతైనా నీ జ్ఞానం ఉంటే ఏమవుతుందంటే, ముందు నెమ్మదిగా ఆడుండి, ఈ కష్టం వచ్చింది, లేదా నాకు ఈ బాధ వచ్చింది, లేదా నాకు ఈ అవసరం వచ్చింది, నా ఈ అవసరంలో నేను ఎలా ఉంటే ఈ అవసరం తీర్చబడుతుంది. జ్ఞానం ఉంటే ఆలోచిస్తావు. జ్ఞానం లేకపోతే అయిపోయింది, నేను అంతా ఆగమైపోయినా, నా బ్రతుకంతా గందరగోళం అయిపోయింది, ఇక నాకు నేను లేస్తానో లేదో, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, నా భవిష్యత్తు ఏమవుతుంది, రేపు తినడానికి తిండి లేకపోయి ఇవాళ రెంటు కడతానో కట్టలేనో, నా కుమారుని భవిష్యత్తు ఏమైపోతుందో, నా కూతురి భవిష్యత్తు ఏమైపోతుందో భయం పుడుతుంది. నీలో జ్ఞానము లేకపోతే భయం పుడుతుంది బిడ్డ. ఆ భయంతో అక్కడికి రాని రోగాలన్నీ అంటుకుంటాయి. హల్లెలూయా. భయం నీలో వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, లేని రోగం అంటూ ఉండదు బిడ్డ. మెల్లమెల్లగా బీపీ, షుగర్, భయంకరమైన పరిస్థితి. ఎంత తింటావు పైకెక్కదు. భయంకరమైన పరిస్థితి ఈరోజు. ఏ కష్టం చేయకపోయినా ఉన్నది ఉన్న కాన్నే కూర్చొని నిమ్మలంగా ఉన్నప్పటికీ రోగాలు ఎందుకు వస్తున్నాయి మనిషికి అంటే, మానసిక స్థితి బాలేక, అంతరంగంలో భయము అత్యధికమైపోతా ఉంది. భయం తక్కువై ధైర్యం ఎక్కువ కావాలి. దేవుణ్ణి ఆరాధిస్తున్నవాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారి జీవితాల్లో భయం తక్కువ కావాలా, ధైర్యం ఎక్కువ ఉండాలా. ధనం ఉన్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా, బలగము వచ్చినా రాకపోయినా, ఒంటరిని చేసినా కూడా నీలో భయం అనేది ఉండదు. ధైర్యం కలిగి నువ్వు జీవించాలి. ఎప్పుడు నువ్వు ధైర్యం కలిగిన స్థితిలో ఉంటావంటే, జ్ఞానము కలిగి జీవించినప్పుడు. ఉన్న పాటున నాన్న వారిని చేయి విడిచినప్పుడు జ్ఞానము కలిగి నువ్వు జీవిస్తా అంటావు. ఆ జ్ఞానంతో ఏ రోజుకైనా విడవాల్సిందే కదా. నా దేవుడు నాలో ఉన్నాడు, నాకు జన్మనిచ్చిన నా దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో నేను ఖచ్చితంగా ముందుకు వెళ్తా. నువ్వు అనుకున్నట్టుగా నేను జీవించకపోవచ్చు, నేను అనుకున్నట్టుగా నేను జీవించకపోవచ్చు, కానీ నా పట్ల నా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగా నేను బ్రతుకుతా అన్న క్లారిటీ వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు ఆ అవగాహన వచ్చినప్పుడు, ఆ జ్ఞానము నీకున్నప్పుడు అవగాహన వస్తుంది. జ్ఞానము లేకపోతే అది రాదు బిడ్డ. హల్లెలూయా. కావలసింది మానవునికి నేటి దినాన జ్ఞానం. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా, నీ సంపద అంతా ఇచ్చి జ్ఞానాన్ని కొనుక్కోమంటాడు. హల్లెలూయా. ఆ జ్ఞానం ఎక్కడుందో తెలుసా? అదే 2వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు. 2వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, సామెతల గ్రంథం. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియో వివేచనయో ఆయన నోట నుండి వచ్చు. ఎక్కడ దొరుకుతుందయ్యా ఈ జ్ఞానము?
లోకంలో ఉండే జ్ఞానం కాదు ఈ జ్ఞానం. దేవుని నుండి వచ్చే జ్ఞానము, దేవుని ద్వారా అనుగ్రహించబడే జ్ఞానము నీకుంటే గనక ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతావు. ఎంతటి ప్రతికూల వాతావరణ పరిస్థితిలోనైనా సరే ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఎంతటి ధనమున్నోనికైనా లేని ధైర్యం నీకుంటది. హల్లెలూయా. దేవుడిచ్చే జ్ఞానాన్ని నువ్వు పొందుకోగలిగితే, దేవుడిచ్చే జ్ఞానాన్ని నీవు ఆస్వాదించగలిగితే అన్యుడు నిన్ను చూసి ఆశ్చర్యపోతాడు. అరే, నీ దగ్గర ఏం లేదు, ఎందుకురా ఇట్లా ఉంటున్నావు, ఇంతటి ధైర్యం ఏందిరా? నా ధైర్యము నా దేవుడు, నా బలము నా దేవుడు, నా బ్రతుకు నా దేవుడు అని చెప్పగలగాలను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం ఎవరిస్తారు? దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా. మరొక మాట దేవుడు అంటూ ఏమంటున్నాడంటే 9వ అధ్యాయం 10వ వచనం, అదే సామెతల గ్రంథం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించుటకు వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే అదే నీకు బహు జ్ఞానము. ఆ జ్ఞానాన్ని బట్టి బహు ధైర్యం వస్తుంది నీకు. కానొస్తివి భక్తిలో నటన కలిగి జీవిస్తవి, తెల్లంగా వేసుకుంటే పాస్టర్ని మెప్పిస్తవి, ఒప్పిస్తవి. నేను కూడా ప్రజెంట్ పాస్టర్ గారు, నేను మందిరానికి వచ్చిన. అన్యులు అంటారు ఒక మాట, ఏమంటారంటే సముద్రంలో ఆయన ఈగొచ్చు కానీ కులంతో ఈగొద్దా, ఈగలేమని. సో సంఘాన్ని కూడా కొందరు కులంతో భావిస్తూ, నేను సంఘానికి వస్తే నా ప్రతి ఆనంద సమయంలో, బాధ సమయంలో నాకంటూ ఒక కులంలాగా సంఘం ఉంది అనే కోణంలో ఆలోచించేవారు కూడా లేకపోలేదు. అంటే ఈ లోక సంబంధమైన వాటిలలో కొంత నాకు బలం చేకూర్చబడుతుంది సంఘము అని భావించి సంఘానికి వచ్చేవారే ఉన్నారు. కానీ ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్న ఆలోచనే కానీ, ఆ దేవుడు మాట్లాడుతున్న మాట వినడమే కానీ, ఆ దేవాది దేవుని యొక్క మాట చొప్పున ఆయన మార్గంలో నడవడమే కానీ ఏ మాత్రము వారిలో కనబడదు. నటన జీవితం, నటించే జీవితం. నేను భక్తిపరుణ్ణే, నేను క్రైస్తవున్నే, నేను క్రైస్తవురాల్నే, నేను ఎంతో కాలం అవుతుంది బ్యాప్టిజం తీసుకొని, మా తాతలు ముత్తాతలు వాళ్ళు క్రైస్తవులు, మా అన్న క్రైస్తవుడు. మీ అన్న క్రైస్తవుడు అయితే ఎందుకు పనికిరాడు. నీకు భక్తి లేకుండా అన్న పేరు చెప్తే దేవుడిని తీసుకోండి నేను. హల్లెలూయా. నీకు కావాల్సింది ఏంటంటే నీ హృదయం దేవునికి ఇవ్వాలా, నీ హృదయం తెరవబడాలి, నీ హృదయముతో ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆ భయము భక్తి కలిగి, ప్రభువైన యేసుక్రీస్తు యందలి భయము భక్తి కలిగి నువ్వు జీవిస్తే నీకు అది జ్ఞానముగా ఎంచబడుతుంది. దేవుడు ఏం చెయ్యాలో ఏం చెయ్యొద్దు దేవుడు నీకు అద్భుతమైన వివరణ ఇస్తాడా. హల్లెలూయా. అద్భుతమైన ప్రేరేపణ ఇస్తాడా. ఎదుటివాడు ఎంతటి వాడైనా కానీ, ఎంతటి పరాక్రమ బల శూరుడు, బల శౌర్యుడు, ఎంతటి ధీరుడు, ఎంతటి అధికారము కలిగిన వాడైనా సరే, దేవుని యందలి జ్ఞానము కలిగి నువ్వు జీవిస్తే నీతో ఎదుటివాడు విజయం పొందలేడు. నీ శత్రువులపై విజయం కలిగి జీవిస్తావు. దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు ఎక్కడికి వెళ్ళిన విజయ పరంపరలో ముందుకు సాగుతా ఉంటాడా. ఎక్కడికి వెళ్ళిన విజయం, అంతటి బలము ధనము, విజయం ఎలా వచ్చిందంటే మంచి యుద్ధ నైపుణ్యము కలిగిన వాడు దావీదు. చిన్నతనంలో నుంచి ఆ గొర్రెల కాపరిగా ఉంటున్నప్పుడు ఆ క్రూర మృగాలు వచ్చినప్పుడు ఆ సింహాన్ని హతమార్చిన వాడు దావీదు గనక, మంచి యుద్ధములో నైపుణ్యత కలిగిన వాడు గనక గొప్ప శూరకార్యాలు చేసిండని అందరూ అనుకుంటారు. అంటే తన బలాన్ని బట్టో, తన రాజ్య అధికారాన్ని బట్టి గొప్ప కార్యాలు చేశాడని చాలా మంది అనుకుంటారు. దావీదు హృదయము దేవుని హృదయముతో సరి సమానముగా ఉన్నది. దేవుడు అంటున్నాడు, దావీదా
నా హృదయానుసారుడా అని దావీదును బట్టి ఎంతగానో దేవుడు సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. దావీదును బట్టి సంతోషిస్తూ దావీదు దేవుని యొక్క హృదయము కలిగి జీవించేవాడిగా ముందు కొనసాగించబడుతూ ఉంటాడు. దావీదు యొక్క భక్తి జీవితం తన పిల్లల్ని దీవించింది. దావీదు తర్వాత దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నా యందలి ఇంత భయభక్తులు కలిగి జీవిస్తున్నావు కదా దావీదు, గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను ఇశ్రాయేల్ ప్రజల పైన అధికారిగా రాజుగా నేను నియమించబోతున్నాను. వెరీ క్లియర్ గా సమూయేలు ద్వారా అభిషేకించి ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా పట్టాభిషేకము దేవాది దేవుడే చేస్తాడు. హల్లెలూయా. సమూయేలు ద్వారా చేస్తాడు. ఆ తదుపరి ఇంకా భయభక్తులు కలిగి బ్రతుకుతూ ముందుకు సాగుతూ రాజుగా చేయబడక ముందు దేవునితో ఏ విధంగా ఉన్నాడో దావీదు, రాజుగా చేయబడ్డ తర్వాత కూడా నేను బిజీగా ఉన్నాననే మాట మాట్లాడకుండా దేవుని యందలి భయము భక్తి కలిగి బ్రతికాడు దావీదు. అలాంటి భయభక్తులు కలిగి జీవించిన దావీదును బట్టి దేవుడు ఆనందించి, నీ పిల్లల్ని నేను ఆశీర్వదించబోతున్నాను బిడ్డ అని ఒక వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం చేసిన తర్వాత నీ తర్వాత నీ పిల్లలు వస్తారు బిడ్డ అని వెరీ క్లియర్గా దేవాది దేవుడు మాట్లాడు. అయితే అందులో తన కుమారుడైన సొలొమోన్ మహారాజు గారు వస్తారు. ఎక్కడికి వస్తారు? రాజ్య సింహాసనం పైకి దావీదు తర్వాత సొలొమోను మహారాజు సింహాసనం మీదకి వస్తాడు. ఆ సొలొమోను దగ్గరికి దేవాది దేవుడు వస్తాడు. సొలొమోనా అని పిలిస్తే సొలొమోన్ అంటాడు, దేవా వందనాలయ్యా. మంచిగా కలుసుకొని మాట్లాడుతూ ఉంటారు. ఆ సందర్భాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథములు 1వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదువుకుంటూ ముందుకు సాగుదాం. ఆ రాత్రి అందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాని అడగమని సెలవియగా. చాలు. దావీదు కుమారుడైన సొలొమోను దగ్గరికి దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, సొలొమోనా నీకేం కావాలి బిడ్డ అడుగు. ఈరోజు మందిరానికి వస్తున్నా నీతో దేవుడు అంటాడు, బిడ్డ నీకేం కావాలో అడుగు బిడ్డ ఇస్తాను. అడుగుడు మీకు ఇయ్యబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు. నాకు మొరపెట్టు నేను మీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవాది దేవుడు మాట్లాడు. బిడ్డ నీకేం కావాలో అడుగు 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 అంటున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతో నాతో మనందరితో ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడు అంటూ నీకే అవసరం ఉందో నన్ను అడుగు. సొలొమోను దగ్గరికి వచ్చి కూడా అడుగుతున్నాడు దేవుడు, నీకేం అవసరం ఉంది బిడ్డ, నీకేం కావాలో చెప్పు అని అడుగుతూ ఉండగా అప్పుడు సొలొమోను దేవునితో ఈలాగు మనవి చేసిన. సొలొమోను దేవునితో అడుగుతున్నాడు, ఈ విధంగా చెప్తున్నాడు, ఈ విధంగా మనవి చేసుకుంటున్నాడు. నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఏందట? నా తండ్రి అయిన దావీదు యందలి నీ కృప అత్యధికమైంది, బహు హెచ్చైనది, బహు ఉన్నతమైనది. నా తండ్రి అయిన దావీదును ప్రేమించి ఆ దావీదు తదనంతరము, నా తండ్రి తదనంతరము నన్ను సింహాసనము మీద కూర్చుండబెట్టిన గొప్ప దేవుడవు నీకు స్తోత్రమయ్యా. అంటే దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. మనం ఏం చేస్తాం? దేవుడిచ్చేదాకా ఇయ్యి అని అడుగుతాం. ఇచ్చిన తర్వాత కథం, ఇక నువ్వు ఎక్కడో నేను ఎక్కడ, నువ్వు అక్కడనే ఉండు నేను ఇక్కడనే ఉంటా, నేను మందిరానికి రాను, ఇక్కడనే మంచిగా ఆట ఆడుకుంటా, పాట పాడుకుంటా పడుకుంటా. హల్లెలూయా. గర్భఫలం లేనప్పుడు అయ్యా గర్భఫలం లేదని ప్రార్థన చేస్తాం. దేవుడు ప్రేమించి గర్భఫలం ఇచ్చా. ఈ గర్భఫలం ఇచ్చిన తర్వాత దేవాది దేవుణ్ణి లేలే నువ్వు అక్కడనే నేను ఇక్కడనే అనే కోణంతో ఉంది. సొలొమోను అలా లేడు.
సొలొమోను అంటున్నాడు, ఇదిగో నువ్వు చేసిన కార్యం బహు గొప్పదయ్యా. నా తండ్రిని నువ్వెంతో ప్రేమించావు. నా తండ్రి తదనంతరం కుమారుని అయిన నన్ను ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టావు, నీకు స్తోత్రమయ్యా, హల్లెలూయా అని ఆయన పట్ల దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని తలపోసుకొని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. గనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల చాలు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? యాక్చువల్గా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరైనా కానీ, మనకంటే చిన్నోళ్ళే కానీ పెద్దోళ్ళే కానీ, మన ఎడలో మనకు సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని గుర్తెరగాల. ఏం చేయాలి? ఎంత చేసినా చేయనట్టుగానే చూడడం తప్పు. ఏదైనా చేస్తే, ఇగో ఇది నువ్వు చేసావు, ఇది నువ్వు కష్టపడ్డావు అని మనం ఏం చేయాలంటే వాళ్ళను కొంత అప్రిషియేట్ చేయాల. చిన్నవాళ్ళు అయితే అప్రిషియేట్ చేయాలి, పెద్దవాళ్ళు అయితే ఏం చేయాలంటే గుర్తించి మమ్మల్ని ప్రేమించి మా కోసం ఇది చేసావన్నా నీకు స్తోత్రం, నీకు థ్యాంక్స్ అని చెప్పేసి దేవునికి స్తోత్రం చెల్లించినట్టుగా మన ఎడలు ఎవరైనా ఏదైనా కార్యాలు చేస్తే మనం ఏం చేయాలి? తిరగాలి. అంటే కనీస అవగాహన ఏంటంటే నా కోసం నువ్వు కష్టపడ్డావు, నా కోసం నిలబడ్డావు, నా కోసం మాట్లాడావు, నాకు సహాయం చేసావు, కాబట్టి నీకు సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పాల మనం. హల్లెలూయా. నా తండ్రి అయిన దావీదును నువ్వు ఎంతగానో ప్రేమించావు కాబట్టి నేను ఇంకా బ్రతుకున్నా. నా తండ్రి అయిన దావీదుకు చేసిన వాగ్దానం నువ్వు స్థిరపరచు దేవా అని కృతజ్ఞత చెల్లిస్తూ దేవుడైన యెహోవా తన తండ్రి అయిన దావీదుకు చేసిన వాగ్దానాన్ని దేవునికి గుర్తు చేస్తున్నాడు. దేవా, నా తండ్రి చెప్పాడు, ఇదిగో పరమ తండ్రి అయిన దేవుని ద్వారా నేను ఆశీర్వదించబడిన వాడని బిడ్డ. ఆయన నాకు మాట ఇచ్చాడు, ఇదిగో నీ పిల్లల్ని నేను దీవిస్తాను అన్నాడు. అయితే నువ్వు నా మాట ప్రకారం జీవించాలి, నీ పిల్లల్ని నా మాట ప్రకారం పెంచాలి అన్నాడు. కాబట్టి ఆయన మాట ప్రకారం గనక నేను జీవిస్తే నా పిల్లల్ని దీవిస్తానన్నాడని నా తండ్రి నాతో చెప్పాడు. కాబట్టి ఇదిగో నేను నీ మాట ప్రకారం జీవిస్తున్నా. నా తండ్రికి ఏదైతే వాగ్దానం చేశావో ఆ వాగ్దానాన్ని నెరవేర్చు, స్థిరపరచు, ఆ వాగ్దానాన్ని నీవు సఫలం చెయ్యయ్యా అని అంటా ఉన్నాడు. ఈ నీ గొప్ప జనమునకు ఏందట? నేల ధూళి ఎంత విస్తారమైన జనముల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. హల్లెలూయా. చాలా మంది ఈరోజు మన మధ్యలో ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇవి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎలక్షన్స్ అంటే ప్రజలు ఓటేస్తేనే గెలుస్తారనమాట. గెలిచేదాకా ప్రజలు అంటారు, గెలిచిన తర్వాత చూసినావా నేను ఎదుటివానికంటే నేను చాలా జ్ఞానవంతుని, ధనవంతుని, బలవంతుని, కాబట్టి నాకు ఇలా వచ్చిందని చెప్పేసి వాళ్ళు ప్రైజ్ చేసుకుంటా ఉంటారు. అయితే ఇక్కడ సొలొమోను అంటున్నాడు, ఇదిగో నా తండ్రికున్న పేరుని బట్టి కాదు నేను రాజునైంది, లేదా నాకున్న పేరుని బట్టి కాదు, నాకున్న దాన్ని బట్టి కాదు నేను ఈడ రాజునైంది, కేవలం నేల మీద ధూళి అంతగా విస్తారమైన జనుల మీద నేను రాజుగా ఉన్నానంటే అది నా తండ్రి యొక్క వైభవం, పూర్వ వైభవం కాదు. రాజకీయాల్లో పిల్లలు రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ సొలొమోనుకు తన తండ్రి అయిన దావీదును బట్టి రాజ్య సింహాసనం, అధికారం అనుగ్రహించబడిందా? నో. ఆయన అంటున్నాడు, ఇదిగో నా తండ్రి రాజు కాబట్టి నా తండ్రి అయిన దావీదు తర్వాత నేనే కదా రాజును కావాలి, వంశపారంపర్యంగా నేను రాజును కావాలి కదా, అలా నేను రాజునయ్యాను అని అనడం లేదు సొలొమోను మహారాజు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నేల ధూళి ఎంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించావు. తండ్రి కాదు, తాను కాదు, దేవాది దేవుని గుర్తు చేసుకుని, అయ్యా
నేను ఈ జనుల మీద రాజుగా ఉన్నాను, నియమించబడ్డాను. అది కేవలం నీవు నియమిస్తే తప్ప నేను రాజుగా నియమించబడలేదయ్యా. అంటే చూడు, దేవుడు సొలొమోనుకే గాని దావీదుకే గాని ఆ దేవుని దగ్గర నుంచి పొందుకున్న వాటిలలో ఒక క్లారిటీ ఉంది. ఎస్ లార్డ్, నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృప. ఈ ప్రాణాత్మ దేహమును నువ్వు పెట్టిన భిక్ష. ఇది నీ ప్రణాళిక చొప్పున నేను బ్రతికాను. నీ ప్రణాళిక చొప్పున నాకు భార్య వచ్చింది. నీ ప్రణాళిక చొప్పున నాకు భర్త వచ్చాడు. నీ ప్రణాళిక చొప్పున నా కుటుంబం ఏర్పరచబడ్డది. ఇది నీవు సిద్ధపరిచిన కుటుంబం అని దేవుణ్ణి ఘనపరచాలను. సొలొమోనుకు అవగాహన ఉన్నది, దావీదుకు అవగాహన ఉన్నది. కాబట్టి వాళ్ళు ఉన్నతమైన శిఖరాలను అవరోధించారు. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో కూర్చోగలిగారు, అత్యధికమైన ఆశీర్వాదాల్ని పొందుకోగలిగారు. కారణం ఏంటంటే పొందుకున్న వాటిని అన్నింటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించారు. మనం మర్చిపోయి కృతజ్ఞతాహీనులుగా బ్రతకలేదు. హల్లెలూయా. కుక్కనైనా ఓ విశ్వాసం చూపుటలో అద్భుతం. ఏదైనా 2 బిస్కెట్లు ఇస్తే తర్వాత వస్తే మంచిగా తోక ఆడించుకుంటూ వస్తుంది. ఈరోజు దేవుని ద్వారా అన్ని పొందుకొని, ఒక మనిషి ద్వారా అన్ని పొందుకొని ఉన్నప్పుడు ఆ కృతజ్ఞత భావం లేకుండా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ సొలొమోను విషయంలో, దావీదు విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలని తలపోసుకుంటూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ వాళ్ళు ముందుకు సాగేవారు. ఇంతకుముందు నా తండ్రి రాజు కాబట్టి ఆ తదుపరి నేను రాజును అని అనలేదు సొలొమోను. నీవు నన్ను నియమించావు కాబట్టి నేను రాజునయ్యాను అంటున్నాడు. అంటే దేవుడు చేసిన దాన్ని గుర్తించి దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గల వాడెవడు? ఏందట? ఈ జనము, ఇశ్రాయేలీల జనం ఎలా ఉందో తెలుసా? నేల ధూళి అంత విస్తారమైన జనముగా ఉన్నదట. పిడికడు దుమ్మును తీసుకొని లెక్క పెట్టగలుగుతావు ఎలా ఉందో? అంత అట్లుందట. అంత భయంకరమైన జనం, అంత భయంకరమైన విస్తారమైన జనం. ఇంత జనమును పరిపాలించాలా? ఎవరి శక్తి వల్ల అవుతుంది ప్రభా? ఎవరికి సామర్థ్యం ఉందంత? నువ్వైతే అధికారం ఇచ్చావు మంచిదే, కానీ నువ్వైతే రాజుగా కూర్చోబెట్టావు. నీవు నన్ను పట్టాభిషేకం చేసి ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా సింహాసనం మీద కూర్చుండబెట్టావు. నా తండ్రికి చేసిన వాగ్దానమును బట్టి నా తండ్రిని హెచ్చించి నా తండ్రిపై కృప చూపించి ఆయన తదుపరి నన్ను నియమించి ఈ ప్రజలకు రాజుగా నియమించావు మంచిదే. కానీ ఈ విస్తారమైన జనమునకు తీర్పు, న్యాయము, మంచి చెడులు తీర్చగల శక్తి గలవాడెవడు లేడీ లోకంలో. వెరీ క్లియర్ ఒప్పుకుంటున్నాడు సొలొమోను. చిన్న జాబ్ వస్తే ఎగిరి పడతాం, రే నా గవర్నమెంట్ జాబ్ రా ఏమనుకుంటున్నావు? వాడు వచ్చేది 10,000 కూడా ఉండదు, పేరు మాత్రం గవర్నమెంట్. సొలొమోను మహారాజు ఒకసారి మనం గమనిస్తే నేల ధూళి అంత విస్తారమైన జనములు అనబడిన ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అంత రాజుగా నియమించబడితే నా కింద పనివారు ఉన్నారు, నేను పని పెట్టి చేపిస్తా అని అనలేదు సొలొమోను. ఏమన్నాడు తెలుసా? ఇంత జనములకు నన్ను రాజుగా నియమించావు గాని ఇంతటి జనమునకు న్యాయము తీర్చగల శక్తి నాకు లేదయ్యా. అయ్యా నేనెంతటి వాన్నయ్యా, నా వల్ల కాదయ్యా. మనం ఎగిరిపడుతూ ఉంటాం, నేనేదైనా చేయగలుగుతా, నేనేమైనా చెప్పగలుగుతా, పెద్ద మనుషులతో మాట్లాడగలుగుతా, పెద్ద మనుషులకే బుద్ధి చెప్పే జ్ఞానం నాకుంది అనుకుంటారు కొందరు. సొలొమోను అలా అనలేదా? ఆయన అంటున్నాడు, ఇంత విస్తారమైన జనమునకు తీర్చగలవాడు ఎవడు అనంటే నేనైతే కూర్చున్నా, నా వల్ల కూడా కాదు. ఇది వెరీ క్లియర్ అనుకుంటున్నాడు సొలొమోను. నా వల్ల కూడా కాదు ఇది.
చెప్పకనే చెప్తున్నాడు, రాజుగానైతే నన్ను కూర్చునబెట్టావేమో గాని నేను మాత్రం తగిన న్యాయము, తగిన తీర్పు, తగిన నడిపింపు అనేది ఇంత విస్తారమైన జనమునకు, ఇద్దరు ముగ్గురు అంటే చెప్పవచ్చు, ఎటే టైం 10 మంది వస్తే 10 మందికి చెప్పడానికి 10 కాళ్ళు 10 చేతులు లేవు కదా ఎక్స్ట్రా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అంటా ఉన్నాడు, నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, సొలొమోనా నీకేం కావాలో అడుగు, నేను నీకు అనుగ్రహిస్తానని దేవుడు సొలొమోనుతో మాట్లాడితే సొలొమోను అంటున్నాడు, ఇంతటి విస్తారమైన జనమునకు న్యాయము తీర్పు తీర్చగల శక్తి నాకు లేదయ్యా. ఇక్కడున్న కార్యాలు, ఇక్కడున్న ప్రజల్ని సరిగా పరిపాలించుటకు, ఇక్కడున్న ఆ ప్రజల మధ్యన సరి అయిన కార్యాలు జరిగించుటకు ధనమో బలమో బలగమో కాదు, జ్ఞానం కావాలి. నాకు జ్ఞానం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం కావాలా? ప్రజలందరిలో కూడా ప్రశాంతత ఉండాలి అనంటే, ప్రజలందరికీ తీర్పు తెచ్చాలంటే, ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలంటే, మంచిగా డబ్బులుంటే ఆ డబ్బుల ద్వారా పదరు ఏమైనా తెచ్చుకొని తినాల్సింది తెచ్చుకొని తిని ప్రశాంతంగా ఉంటారు అనుకుంటారు. తప్పది బిడ్డ. జ్ఞానం ఉంటే లేని ధనాన్ని సంపాదించుకోవచ్చు. జ్ఞానము లేకుంటే కొండలు ఉన్నా కరిగిపోతానే ధనం అంతా. అందుకే ఆయన అంటున్నాడు, ఇంతటి జనుల మధ్యన నేనుంటున్నాను కాబట్టి ప్రతి కార్యమును చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయి. ఎంతమంది అడుగుతున్నాం మనం ఇక్కడ? మందిరానికి వస్తున్నాం, అయ్యా నా అప్పులు తీర్చు, అయ్యా ఈ అనారోగ్యాన్ని తీసేయి, అయ్యా ఎంతకాలం నా భర్తకు నాకు ఈ గొడవలు, ఎంతకాలం నా భార్యకు నాకు ఈ గొడవలని బాధపడుతున్న వారే ఉన్నారు. కానీ జ్ఞానమే ప్రభా, నా భార్యతో ఎలా మాట్లాడాలో నాకు జ్ఞానం ఇస్తే ఆ కూలిపోతున్న కుటుంబాన్ని నేను కట్టుకుంటా. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కూలగొట్టుకోదు, కట్టుకుంటుందే కానీ కూలగొట్టుకోదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఒక స్త్రీగా పురుషునిగా నీలో జ్ఞానం ఉంటే పాడైపోతున్నా నీ బ్రతుకు, పడిపోతున్నా నీ కుటుంబం, కూలిపోతున్న నీ కుటుంబానికి నువ్వు కట్టుకోగలుగుతావా జ్ఞానం ద్వారా? జ్ఞానం లేకుండా అది కాని పని బిడ్డ. నీలో మార్పు రావాలన్నా, సరి అయిన సమయంలో నీ భార్యకి నువ్వు స్వార్థ చేయాలన్నా నీలో ఏముండాలంటే జ్ఞానం ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు చెప్తే పోలేదు. అపోస్తలుడైన పౌలు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు లూదియ హృదయం తెరవబడిన మాత్రమే విత్తనాలు వేసాడు. ఇప్పుడు ఎండాకాలం విత్తనాలు వేస్తే అవి మొలవై మంచిగా నానిన తర్వాత, వర్షాకాలం ఒకసారి భూమి అంతా నానిన తర్వాత దాన్ని పోతం చేసి అక్కడికి రాని చెత్తనంతా తీసేసి, అంటే అక్కడికి రాని ఆ ఆలోచనలన్నీ ఇది తప్పు, ఇది కాదని మంచి ఒక టైమింగ్ తీసుకొని వచ్చి చెప్పి, అప్పుడు నువ్వు క్రియలతో కూడిన విశ్వాసం నీలో పెట్టుకొని నీ భార్యలో నువ్వేం చేయాలంటే సువార్తను విత్తనం విత్తాలి, వాక్యాన్ని విత్తాలి. దానికి ఏంది? జ్ఞానం కావాలా? భార్య ముందు ఎలా ఉండాలి, భర్త ముందు ఎలా ఉండాలి, తల్లిదండ్రుల ముందు ఎలా ఉండాలి, పిల్లల ముందు ఎలా ఉండాలి అని అంటే నీకు జ్ఞానం కావాలా ముందు. విజ్డమ్, జ్ఞానం అడగాలి దేవుణ్ణి. అయ్యా ఈ అప్పులు తీసి, అయ్యా ఈ చిన్నిళ్ళు తీసేసి పెద్దిల్లు, అయ్యా ఈ రెంటిల్లు తీసి సొంతిల్లు ఇయ్యే, ఈ అద్దిల్లు తీసేసి సొంతిల్లు అని అడుగుతాం. నో, అలా అడగొద్దు బిడ్డ. అది లో 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 తక్కువ ఆలోచన కలిగిన మనుషులది ఆలోచన. ఈరోజు రాజ్యాల్ని పరిపాలించే రాజులు, అధికారులు సైతం ఏ ధనాన్ని అడిగారు తెలుసా? జ్ఞానం అడుగుతారు. సొలొమోను రాజు అంతటి ప్రజలకు పరిపాలించిన రాజు. ఈరోజు సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ధనంతో ఏది కాదు. పైపెచ్చు ధనం ఎక్కువైతే ఇంకా శ్రమలు, శత్రువులు ఎక్కువైతారు. జాగ్రత్త బిడ్డ. నీ ప్రార్థన ఎప్పుడు కూడా, అయ్యా నాకు, నా పిల్లలకి, నా కుటుంబానికి జ్ఞానాన్ని దయచేయి.
ఎలాంటి ప్రతికూల పరిస్థితులు నిన్ను పరిశాన్ చేసి నిన్ను అతలాకుతలం చేసే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితిలో ప్రశాంతత వాతావరణాన్ని అనుభవించాలన్నా కూడా నీకు జ్ఞానం కావాలి. ఒక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా నీకు బాధలు వస్తాయి. బాధలు వచ్చినప్పుడు జ్ఞానం ఉంటే ఈ జ్ఞానంతో దీన్ని ఎలా జయించగలనన్న ఆలోచన చేస్తాం. ఆ జ్ఞానం లేకపోతే పరిశాన్ అయి కింద మీద పడి ఆగమైపోయి అయ్యో ఏమైపోతుందని ఆడ ఏం కాకముందే భయంకరమైన భయంతో బాధపడుతూ ఉంటావు బిడ్డ. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదిగో ఎంతటి జ్ఞానం ఇంతటి జనులకు తీర్పు తీర్చుటకు సరిగా నేను మధ్యలో ఉండి నా ప్రతి పని చాలా చక్కగా ఉండునట్లు, ప్రజలందరికీ మంచి పరిపాలన అందించినట్లుగా, ప్రజలందరూ యోగక్షేమాలతో ఉండునట్లుగా, ప్రజలందరికీ నెమ్మది కలిగినట్లుగా రాజునైన నాకు జ్ఞానాన్ని దయచేయని అడుగుతూ ఉన్నాడు. 11వ వచనం, అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను ఆడుగాక. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? నాకు చాలా మంది ధనాన్ని అడిగే వాళ్ళు ఉన్నారు. నాకు నేను మంచిగా పెద్ద పెరిగి మొత్తం ప్రపంచం అంతా నన్నే చూడాలి, ఫ్రంట్ పేజీ పడాలి, ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజీ పడాలి, నా గొప్పతనం అందరు చెప్పుకోవాలి. పేరు కోసం ప్రాకులాడేవారు ఉన్నారు, ధనం కోసం ప్రాకులాడేవారు ఉన్నారు. శత్రువుల ప్రాణాన్ని, ఎక్కడ శత్రువు వాడు నన్ను ఇంత పని చేస్తున్నాడు, వాడిని నాగం చేద్దామని శత్రువు కోసం పరితపించేవారు లేకపోలేదు. పగలు పట్టుకొని లేదా తమను తాము, చాలా మంది ఇంకొందరు ఏమంటారు, ఇవన్నీ పోనీ, నేను మాత్రం ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నా ప్రాణము నాకు దీర్ఘాయువు ఉండాలి, నేను అసలు జ్వరమే రావద్దు, అసలు నేను దుఃఖంతోటే ఉండొద్దు, అసలు నేను అప్పులతోటే ఉండొద్దు, అసలు నాకు శత్రువులంటోళ్ళే ఉండొద్దు, నా ప్రతి శత్రువు నా కాళ్ళ దగ్గర ఉండాలి, నాకు సొమ్ము రావాలి, నాకు పేరు రావాలి, నాకు ఘనత రావాలి, నేను మంచి అధికారం కలిగి ఉండాలి, మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలా, నా పరిస్థితులన్నీ మార్చబడాలని అడుగుతూ ఉంటాను. చాలా మంది కూడా అదే అడుగుతాను. కానీ దేవుడు ఏమంటుండో తెలుసా సొలొమోనుతో, ఇవన్నీ అడగకుండా నేను నిన్ను వారి మీద అనగా నా ప్రజల మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. ఏందట? నా ప్రజల కొరకు నిన్ను రాజుగా నియమించా, అదే ప్రజల కోసం తెలివిని జ్ఞానాన్ని అడుగుతున్నావు, నాకు నచ్చినావు బిడ్డ అన్నాడు. హల్లెలూయా. నీ కోసం అడగలే, సొలొమోను కోసం అడగలే. చాలా మందికి అధికారం రాగానే అన్ని తీసేసుకొని వెనకాల వేసుకుంటారు. పిల్లలు తరాలు బతికేటట్టుగా మస్తు ఆస్తులు సంపాదిస్తాడు. ఈ యవ్వన వయసులోనే బాగా కష్టపడాలని ఒకడు అంటాడు, అరే అధికారం ఉన్నప్పుడే బాగా దోచుకోవాలని మరొకడు అంటాడు, రాత్రనగా పగలనగా కష్టపడ్డాడు ఒకడు అంటాడు. కానీ దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఇదేది హల్లెలూయా, అవేవి అడగకుండా నేను నియమించిన నా జనుల కొరకు పని చేస్తానన్నావు. చూసినావు బిడ్డ, నాకు సంతోషం అనిపిస్తుంది. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదనని చెప్పాను. జ్ఞానాన్ని దేవుణ్ణి అడిగితే సొలొమోను దగ్గరికి దేవుడు వచ్చి, సొలొమోను నీకేం కావాలో చెప్పు బిడ్డా అని సొలొమోను దేవుడు అడిగితే సొలొమోను అంటున్నాడు, నా జ్ఞానం ఈ ప్రభా, నీ జ్ఞానం లేకపోతే ఈ రాజు పదవి ఉండదయ్యా, పోతుంది. సంపాదించుడు, నేను సార్ అని పిలువబడు సంగతి పక్కన పెడితే అసలు ఈ సింహాసనం మీద నేను ఎప్పుడు కింద దిగిపోతానో తెలియదు. నీ సింహాసనం మీద ఉండు గొప్ప విషయం కాదు నాకు. ఇక్కడ సింహాసనం మీద కూర్చుండి ఎంతమంది ప్రజలకు రాజుగా ఉన్నానో ఆ ప్రజలందరికీ నేను న్యాయం తీర్చగలగాలి, నాకు జ్ఞానం దయచేయి ప్రభు అని దేవుణ్ణి సొలొమోను జ్ఞానం అడిగితే
నా ప్రజల కోసం, నా ప్రజల్ని పరిపాలించుటకు నియమిస్తే ఆ ప్రజలకు సరి అయిన న్యాయం తీర్చుటకు జ్ఞానాన్ని అడుగుతున్నావు కదా సొలొమోన. జ్ఞానముతో పాటు నువ్వు అడగని జ్ఞానము, తెలివి, ఐశ్వర్యము, సొమ్మును, ఘనతను నేను నీకు ఇస్తున్నాను. అయితే అవి ఇంతవరకు నీకు ఇంతకంటే ముందు ఉన్న వారిలో కానీ ఆయన అంటున్నాడు, ఇంతగా నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను, నీకంటే ముందు గాని నీ తర్వాత గాని ఎవ్వరికి లేని ఐశ్వర్యము, ఘనత, పేరు ఇవన్నీ దేవుడు సొలొమోనుకి ఇచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానమును దేవుణ్ణి అడిగితే, జ్ఞానం కావాలని నువ్వు దేవుణ్ణి అడిగితే ఐశ్వర్యము, ధనము, ఘనత, జ్ఞానము, తెలివి 5 రకాలుగా నీకు అనుగ్రహించబడతాయి. చెప్పాలి అందరం. జ్ఞానము, తెలివి, ఐశ్వర్యము, సొమ్ము, ఘనత. ఏందట? జ్ఞానము, తెలివి, ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను. దేవుణ్ణి మనం అలా అడిగితే ఇలా పొందుకుంటాం. దేవా నా అప్పులు తీర్చు, అప్పులు తీర్చు, అప్పులు తీర్చు. ఇక అవతలి అన్ని పక్కన పెడతావు. ఆత్మీయత పక్కన పెడతావు, దేవుణ్ణి ఆరాధించడం పక్కన పెడతావు, దేవుని అందరి ఆనందించడం పక్కన పెడతావు. కేవలం అప్పును పట్టుకొని చూసి, దేవా నా ఈ అప్పును తీర్చు, దేవా నా ఈ అనారోగ్యాన్ని తీసి, దేవా నా ఈ ప్రతికూల పరిస్థితిని బాగు చేయని ప్రార్థన చేస్తే ఏమన్నా వస్తాయా? ప్రార్థన చేస్తే ఆ చేసింది ఒక్కటో వస్తుందేమో, మళ్ళీ అది పోగానే ఏదా రాజా తదా ప్రజ, మళ్ళా గట్లనే ఉంటారు. కానీ దేవా నాకు నీ జ్ఞానాన్ని దయచేయి, నిన్ను గణపరచుటకు, నిన్ను ఆరాధించుటకు, నా ఈ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొని విజయము పొందుటకు జ్ఞానాన్ని దయచేయని దేవునికి మొర్రపెట్టే విధేయత, అట్టి జీవితం మనలో ప్రారంభించబడాలి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలో? జ్ఞానం దయచే ప్రభా. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? దేవా నా బిడ్డ, నా కుమారుడు ఏదైనా పొరపాటు చేస్తుంటే అది ముందుగానే పసిగట్టగలిగే జ్ఞానం. నీ జ్ఞానం ఉంటే ఏదైనా పొరపాటు చేసేది వాళ్ళు తడబడుతా అంటే నీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. దేవుడు అంటాడు, మాట నీ నోటికి రాకముందే నువ్వు ఏం మాట్లాడతావో నాకు తెలుసు బిడ్డ అంటాడు దేవుడు. ఆ దేవుని యొక్క జ్ఞానం కలిగి నువ్వు జీవించినప్పుడు, తండ్రిగా నువ్వు ఉంటున్నప్పుడు, నీ పిల్లలు ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఏం చేస్తున్నారో మొత్తం కూడా చెప్పగలుగుతావు. ఏది మంచిదో, ఏది చెడో ఎలా చెప్తే బిడ్డ వింటుందో కూడా ఈ జ్ఞానం నీకు వస్తుంది. ఈ జ్ఞానం నీకుంటే మరలబడుతున్న నీ కొడుకు మార్చబడతాడు. నువ్వు జ్ఞానం కలిగి జీవిస్తే, జ్ఞానం కలిగి చెప్తే. ఇష్టం వచ్చినట్టు, అరే నువ్వు తప్పు చేసినావు కాబట్టి నేను కట్టెందుకొని కొడతా, నువ్వు శిక్షకు పాత్రనివి అని చెప్పేసి కొడితే ఇంకా దూరం అయిపోతాడు. కానీ జ్ఞానం కలిగి జీవిస్తే, వీడిని ఎలా శిక్షిస్తే, ఇదిగో ఆయన అంటాడు, దేవుడు అంటాడు, ఏమంటాడంటే, అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే వెరీ క్లియర్గా, తిమోతికి రాసిన పత్రికలు ఏమంటాడంటే చక్కటి మాటను తెలియపరుస్తాడు. సాత్వికంతో కూడిన గద్దింపు, సాత్వికంతో కూడిన కోపం అంటే నువ్వు చేయగలవు. సాత్వికం అంటే ఏంటంటే నువ్వు కొట్టగలవు అని నీ కొడుకుకు తెలుసు, కానీ నువ్వు కొట్టవు. ఎట్లా గద్దించాలో అట్లా గద్దిస్తావు, ఎట్లా కోపం చేయాలో అట్లా కోపం చేస్తావు. ఎంతవరకు ఉండాలో అంతవరకే. హల్లెలూయా. ఆ జ్ఞానము కలిగి నువ్వు జీవించగలిగితే నీ కుటుంబం గొప్పగా ఆనందించగలుగుతుంది బిడ్డ. హల్లెలూయా. ఆ జ్ఞానం లేకపోతే ఏ పని కాదు. ఈ ఒక్క జ్ఞానాన్ని సంపాదించుకో, దేవుని దగ్గరికి వచ్చి ఆ జ్ఞానం ద్వారా నీ దగ్గర లేని అన్ని సంపాదించుకోవచ్చు. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? 1వ అధ్యాయం యాకోబు పత్రిక
1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాల్సిన అప్పులో, అనారోగ్యాలు, ఇంకేదో శరీర సంబంధమైనవి, ఈ లోక సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని పొందుకోగలిగితే అపవాది నుండి వచ్చే ప్రతిదీ కూడా పసిగట్టగలుగుతావు. నీకు గనక ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంటే అపవాది నుండి వచ్చేదే గాని, లోకంలో ఉండేటే గాని, దేవునికి వ్యతిరేకమైన ప్రతి దాన్ని పసిగట్టగలిగి దానిలో ఏలు పెట్టకుండా చాలా జాగ్రత్తగా ముందుకు నడవగలుగుతావు. నీలో జ్ఞానం ఉంటే 10,000 కట్టొచ్చేదానివా? అప్పు తెచ్చి మరి ఒక వ్యక్తి నానా మాటలు మాట్లాడుతూ ఉంటే, మోసపూరితమైన ఈ సమాజంలో, మోసపూరితమైన ఈ జనాంగంలో ఒక వ్యక్తి వచ్చి నీకు ఇది వస్తుంది, అది వస్తుంది అని ఆశ పెడతాడు. అప్పుడు ఆ మాటలకు లోబడుతున్నావు అని అంటే నీ జ్ఞానం లేకపోతే లోబడతావు. అదే జ్ఞానం ఉంటే ఇది ఎట్లా, ఇదెంతకాలం నుంచి అవుతుంది క్వశ్చన్ చేస్తావు. నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పక వాడు బయటికి వెళ్ళిపోతాడు. జ్ఞానము లేక నశిస్తున్నారు నా జనులు. కాబట్టి నీకు కావాల్సింది జ్ఞానము, ధనము కాదు. ఒక పెళ్లి కావాలి, పెళ్లి కావాలంటే ధనం ఉంటే పెళ్లి అవుతుంది, ఇల్లు అవుతుంది అని అంటారు. నో, దేవుని వాక్యం తెలియపరుస్తుంది జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటే లేని ధనాన్ని, లేని బలాన్ని సంపాదించుకోవచ్చు జ్ఞానం ఉంటే. అదే జ్ఞానం లేకపోతే ఎంత ఉన్నా కూడా ఒట్టిగానే పోతాయి అన్ని. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు జ్ఞానము కొద్దిగా ఉంటే నా దగ్గరికి వచ్చి జ్ఞానాన్ని అడుగు. సొలొమోను వలె సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు. దానితో పాటు జ్ఞానము, తెలివి, ఐశ్వర్యము, సొమ్ము, ఘనత 5 అనుగ్రహించాను. నువ్వు ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలులతో నింపబడతావు. జ్ఞానము నీలో ఉంటే గనక నీ బ్రతుకు మార్చబడుతుంది బిడ్డ. భయపడడం బంద్ చేయి. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం స్టార్ట్ చేయి. జ్ఞానం కలుగుతాయి. జ్ఞానం కలిగి జీవిస్తావు. బహుధైర్యం పుడుతుంది. ఏమి లేకపోవచ్చు, ఏమి రాకపోవచ్చు, ఎవరు నిన్ను లెక్క చేయకపోవచ్చు, నో ప్రాబ్లం. నా దేవుడు నాతో ఉన్నాడన్న క్లారిటీ నీకు అర్థమైతే, నా దేవుడు నాలో ఉన్నాడు, ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడు నా పక్షమున నుండగా నాకు విరోధి ఎవడు? ప్రతికూల పరిస్థితులు ఎంత అత్తలా కుతలం చేయని, ఎవడొచ్చి నిన్ను ముంచాలని చూసినా, ఎవడొచ్చి నిన్ను నాశనం చేయాలని చూసినా, నీ పతనాన్ని కోరాలని చూసినా, వాటన్నిటి నుంచి బయటపడే ఆ జ్ఞానము, బలము, బహుధైర్యము దేవుని వాక్యంలో దావుకొని ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు జ్ఞానం కావాలంటే నా దగ్గరికి రా, నన్ను అడుగు. హల్లెలూయా. ఏ సూపర్ మార్కెట్లో దొరకదు. దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని మాటల ద్వారా విశ్వాసం పెంపొందించబడుతుంది. ఆ విశ్వాసం భయభక్తులను ఇస్తుంది. ఆ భయభక్తులు ఏం చేస్తాయనంటే జ్ఞానాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆ జ్ఞానము కలిగి జీవించినప్పుడు సమాజంలో ఏదైనా కావచ్చు, చాలా ఈజీగా, చాలా సునాయాసనంగా, చాలా ఈజీగా నీకు కావాల్సింది నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదిని కూడా అంతమొందించగలుగుతా. అందుకే దేవుడు అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడుగు, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. నువ్వు నన్ను అడిగితే నీకు అనుగ్రహించబడుతుంది, అడగకపోతే అనుగ్రహించబడదు. నువ్వేమన్నాలే, నాకు నా పిల్లలకు జ్ఞానాన్ని దయచే ప్రభువా, అలా ప్రార్థన చేయాలి. నువ్వేం చేస్తున్నావు? నాకు నా పిల్లలకు బట్టలు దయచే అంటున్నావు. నాకు నా పిల్లలకు పొట్ట నింపు ప్రభువా, ఎండడానికి వీల్లేదు, కొంత తిండిని, ఆహారాన్ని దయచే అంటున్నావు. నాకు నా పిల్లలకు ఓ బిల్డింగు, ఒక బండి, ఇంత బంగారము, ఇంత పట్టు చీరలు, ఇవన్నీ సిద్ధపరచుకుంటున్నావు. ఇవి అడుగుతున్నావు కానీ దేవుడు చెప్పినట్టుగా, దేవుడు అడగమన్నట్టుగా జ్ఞానాన్ని అడుగుతలేవు సొలొమోను వలె. అందుకే నీ బతుకు మార్చబడతలేదు బిడ్డ. నీలో జ్ఞానం ఉంటే నీ భార్యను మార్చుకోగలుగుతావు. నీలో జ్ఞానం ఉంటే నీ భర్తను మార్చుకోగలుగుతావు. నీలో జ్ఞానం ఉంటే నీ పిల్లల్ని మార్చుకోగలుగుతావు. నీలో జ్ఞానం ఉంటే శత్రువుని జయించగలుగుతావు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో
జ్ఞానం అనుగ్రహించబడుతుంది. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా, కొంచెం కాదు, దేవుని మీద ఆధారపడి, దేవా నీ కొరకు బ్రతుకుతా, జ్ఞానాన్ని దయచేయి. నిన్ను గణపరుస్తా, జ్ఞానాన్ని దయచేయి. నీకు సాక్షిగా నిలుస్తా, జ్ఞానాన్ని దయచేయి. నీ కోసం సాధనంగా ఈ సేవలో సాగుతా, నాకు జ్ఞానాన్ని దయచేయి. నా వంతుగా నేను ముందుకు నడుస్తా, నాకు జ్ఞానాన్ని దయచేయి అని దేవుని దగ్గర మొరపెడితే, దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తే, ఒక్కదాని కోసం అనుకుంటున్నావు ఆ జ్ఞానం, అన్నింటి కోసం అవసరం పడుతుంది ఈ జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి అవుతుంది, అన్నం పెట్టంటే ఆకలికి మాత్రమే తీరుస్తుంది, రోగానికి తీరుస్తుంది. ఏమన్నా అన్నం తీరుస్తుందా? నో. అదే జ్ఞానాన్ని అడిగితే అటు ఆకలి తీరుతుంది, ఇటు అనారోగ్యం పోతుంది, ఇటు ఆత్మీయంగా రక్షించబడతాం. ఏదంటే అది. ఒక్క జ్ఞానం కనుక పొందుకోగలిగితే మన బ్రతుకు, మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు ఒక ఉన్నతమైన స్థితిలోకి మార్చబడుతుంది బిడ్డ. ఈరోజు గనక ఈ వాక్యాన్ని వింటున్న నీవు నిజంగా, నేను ఇంతకాలం ధనం కావాలని, ప్రమోషన్ కావాలని, పరిస్థితులు మారాలని, నా బిడ్డ పెళ్లి కావాలని, నా కొడుకు గొప్ప, ఎప్పుడు కూడా ఇలా నేను జ్ఞానాన్ని అడగలేదు. ఏదైనా జ్ఞానంతో ముడిపడ్డది. ఆ జ్ఞానం యెహోవా యందలి భయభక్తులు కలిగి జీవించడాన్ని బట్టి వస్తుంది. నేను దేవుని యందలి భయభక్తులు కలిగి జీవిస్తా, ఈ రోజు నుంచే ప్రారంభిస్తా. దేవుణ్ణి అడుగుతా, దేవా నా జ్ఞానాన్ని దయచేయి. అది అడిగినా, ఇది అడిగినా, ఏదో అడిగినా, ఏమో అడిగినా, కానీ ఈ రోజు నుంచి ఈ క్షణం నేను జ్ఞానాన్ని అడుగుతా అని నిన్ను నువ్వు దేవుని దగ్గర తగ్గించుకొని ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుని వైపు చూస్తూ, దేవా ఇంతకాలం నేను అడగలే, ఈ వాక్యం ద్వారా నా కన్నులు తెరవబడ్డాయి, నా హృదయం తెరవబడింది. నాకైనా నా పిల్లలకైనా నాకు కావాల్సింది జ్ఞానం. జ్ఞానాన్ని అడుగుతున్నా. సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు, గొప్పగా ఐశ్వర్యము, సొమ్ము, ఘనత, తెలివి, జ్ఞానాన్ని పొందుకున్నాడు. నేను కూడా అడుగుతున్నా, నాకు కూడా దయచేయి. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.